IPL 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరింది. తొలి క్వాలిఫైయర్ లో కేకేఆర్ చేతిలో భంగపాటుకు గురైన SRH ఆల్ రౌండ్ ప్రదర్శనతో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. ఇక ఆదివారం కోల్కతాతో అమీ తుమీకి రెడీ అయింది హైదరాబాద్. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఆ జట్టు 139 పరుగులకే పరిమితం కాగా సన్ రైజర్స్ జట్టు విజయం సాధించి ఫైనల్ కి చేరింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ టీమ్ కి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. 5 ఓవర్లో రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్లు వెంటనే అవుట్ అయ్యారు. ఈ ముగ్గురిని అవుట్ చేసింది బోల్టే. ట్రావిస్ హెడ్సెట్ అయ్యాడని అనుకునే లోపే సందీప్ శర్మ స్లో బాల్ కి దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి సమర్థులు ఘోరంగా నిరాశపరిచారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. క్లాసన్ ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బోల్ట్, ఆవేష్ ఖాన్ కి మరో 3 వికెట్లు, సందీప్ శర్మకు 2 వికెట్లు దక్కాయి. నూట 76 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లు కలిపోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ అర్ధశతకం చేయగా యశస్వి జైస్వాల్ 42 రన్స్ తో మెరుపులు మెరిపించాడు. కీలక సమయంలో హైదరాబాద్ బౌలర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ చెలరేగడంతో రాయల్స్ టీం 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జురెల్ ఆదుకోవడంతో రాజస్థాన్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది. లేదంటే భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆదివారం ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది సన్ రైజర్స్. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఓడించి కోల్కతా ఫైనల్ చేరింది. ఇప్పుడు మళ్లీ ఆ 2 టీంలు కప్ కోసం తలపడుతున్నాయి. మరి చెన్నై చెపాక్ స్టేడియంలో నెగ్గేదెవరు, కప్ ఎగరేసుకుపోయేదెవరో చూడాలి. ఫైనల్ ఫైట్ కి ఫ్యాన్స్ మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.